ప్రజాస్వామ్యము రాజ్యాంగం బతకాలంటే ఓటు ఉండాలి. ఓటు లేదు, జీరో అయిపోయింది. ఈవీఎం మిషన్ ద్వారా జీరో అయిపోయింది. సర్పంచ్ బ్యాలెట్ పేపరు, ఎంపీటీసీ బ్యాలెట్ పేపరు, కౌన్సిలర్ బ్యాలెట్ పేపరు, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపరు, కానీ ఎమ్మెల్యే ఎంపీ ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుగుతున్నది. ఒకవేళ బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎం మిషన్ బంద్ చేయి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరుపు. అప్పుడు ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ చిత్తుగా ఓడిపోతుంది. మేము రాహుల్ గాంధీతో ఢిల్లీలో ఈవీఎం మిషన్ బంద్ చేయాలి, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని ఢిల్లీలో మన జనవరి 31 నాడు ఢిల్లీ ఎన్నికల కార్యాలయం ముందు 1,00,000 మందితో ధర్నా చేసినాం. మాతో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్, అఖిలేష్ యాదవ్ అందరితో చర్చలు జరిగినాయి. మేము రాహుల్ గాంధీకి కండిషన్ పెట్టినాము, అయ్యా ఇండియా కూటమి దేశంలో గెలవాలంటే ఈవీఎం మిషన్ బంద్ చేయాలి. రెండో డిమాండ్, ఏ కులం ఎంత లెక్కన కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలి. ఈ రెండు డిమాండ్ ఒప్పుకుంటే మీ ఇండియా కూటమిలో బహుజన్ ముక్తి పార్టీ కలిసి పనిచేస్తుంది. కానీ కులాల లెక్కలు తీస్తామని ఒప్పుకున్నారు, కానీ ఈవీఎం మిషన్ గురించి మాట్లాడలేదు. మేము కాంగ్రెస్ పార్టీ కండిషన్ పెట్టినాము, ఈవీఎం బంద్ చేయాలని. ఒకరోజు భారత్ బంద్ చేయండి. ఒక్కరోజు భారతదేశాన్ని బంద్ చేస్తే ప్రపంచం ముందు బీజేపీ దొంగతనము బండారు బట్టబయలైపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మిషన్ బంద్ చేయలేదు. బంద్ చేయకపోవడం వల్లనే మేము బయటికి వచ్చినాము, వేణుగోపాల్ను పోటీ చేపిస్తున్నాము. మోడీ ఏమంటున్నాడు, అమిత్ షా ఏమంటున్నాడు, మాకు 400 సీట్లు వస్తుంది. అంత గ్యారెంటీ ఏముంది? మీ చేతిలో మిషన్ ఉంది. ఎవడు ఎంపీ గెలవాలి, ఏ పార్టీ గెలవాలి, ఎవడు ప్రధానమంత్రి గెలవాలి, మిషన్ ద్వారా మీరు డిసైడ్ చేస్తున్నారు. అర్థమైపోయింది మాకు. అయ్యా మీకు 400 మంది ఎంపీ గెలుస్తారని ఎంత భరోసా ఉంది. కానీ 2018లో పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు బాంబుతో చచ్చిపోయారు. అరే ఆ 400 కిలోల బాంబు ఇక్కడికి వచ్చింది, ఎవరు తెచ్చిర్రు, దానికి కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఇప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ రాలేదు. కానీ 400 మంది ఎంపీలు గెలుస్తారని మాత్రం పక్కా రిపోర్ట్ ఉంది ఈ దేశంలో. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ ను ఓడగొట్టాలి. మీరు అనుకుంటారు మోడీ కీలుబొమ్మ మాత్రమే, అమిత్ షా కీలుబొమ్మ మాత్రమే. బీజేపీ వెనకాల, తెర వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశాన్ని నడుపుతున్నాడు. ఒకవేళ మోడీ బీసీ అయితే 70 కోట్ల మంది బీసీ హిందువుల జనాభా లెక్కల్ని ఎందుకు చేయట్లేదు? అరే సాకలోలు ఎంతమంది, మంగళోలు ఎంతమంది, కుమ్మరోలు కమ్మరోలు ఎంతమంది, ముజరాజులు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, యాదవులు ఎంతమంది, కురువోలు ఎంతమంది, కులాలు లెక్కలు తీస్తేనే పార్లమెంట్లో వాళ్లకు విద్య, ఉద్యోగ, బడ్జెట్, రాజకీయ రంగాల్లో భాగం ఇవ్వడానికి బిల్లు పాస్ అవుతుంది. కులాల లెక్కింపే లేదు. ఈ కులాల లెక్కలు తీయొద్దని ఆర్ఎస్ఎస్ మోడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిండు. అంటే ఏమనంటే మోడీ నేను బీసీని అంటాడు. మరి 70 కోట్ల మంది బీసీ హిందువుల గురించి వాళ్ళ రిజర్వేషన్ బిల్లు పాస్ కాదు. అగ్రవర్ణాలది 10% రిజర్వేషన్ బిల్ పాస్ అయిపోతుంది. మరి మోడీ బీసీల పక్షపాత లేక అగ్రవర్ణాల పక్షపాత? మోడీ బీసీ వ్యతిరేకి, 70 కోట్ల మంది బీసీ హిందువుల వ్యతిరేకి. ఓన్లీ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ బిల్ పాస్ చేసిండు. ఇవాళ అంటే నేను బీసీని అంటాడు, ఓట్లేమంటాడు. ఇదంతా అబద్ధము. ఈ దేశంలో మొత్తము అగ్రవర్ణాలు, పండితులు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడగొట్టండి. కాంగ్రెస్ పార్టీని ఈవీఎం బంద్ చేస్తే నమ్మాలి, లేకుండా నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఈవీఎం బంద్ చేయమని భారత్ బంద్ చేస్తే వేణుగోపాల్ మేమంతా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తాము. కానీ ఈవీఎం మిషన్ ఉన్నంత కాలము కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు. మళ్ళీ బీజేపీ గెలిచే ప్రమాదం ఉంది. జూన్ 5 తర్వాత ఈ దేశంలో పెద్ద యుద్ధం జరగబోతుంది. పెద్ద యుద్ధమే రాబోతుంది.
మళ్ళీ మోడీ ఈవీఎం ద్వారా ఓట్ల దొంగలించి గెలిచే ప్రమాదం ఉంది. ఒకవేళ గెలిస్తే ఈ దేశంలో రాజ్యాంగము ప్రజాస్వామ్యము హత్య అవుతుంది. ఈవీఎంలో దొంగతనం జరుగుతుందని లాల్ కృష్ణ అద్వానీ ఒక బుక్ రాసిండు, జీవీఎల్ నరసింహారావు ఒక పుస్తకం రాసిండు, ప్రపంచం అంతా ప్రూఫ్ చేసింది. కాబట్టి ఈవీఎం బంద్ చేయాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. అదేవిధంగా కులాల సెన్సస్ జరగాలి. తర్వాత ఎస్సీ ఎస్టీలో ఉన్న గొడవలు వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే కులాల లెక్కలు తీసి ఎవరు జనాభా ఎంతరో వాళ్ళకంతా వాటేయాలి. ఆ పార్లమెంట్లో చట్టం రావాలి. అట్లా పరిష్కారం అయితేనే మనం బాగుపడతాము.